మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెప్తున్నాను. మీరు ఎవరో చెప్పిన మాటలన్నీ మాట్లాడొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ నేను సినిమా పరంగా అభిమానిని. లోకేష్ బాబు ముందు రోజు చెప్తా, దాంట్లో డౌట్ లేదు. రాజకీయ పరంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు నా ప్రాణం. నా మీద 24 కేసులు ఉన్నాయి ఇప్పుడు. పార్టీ కోసం పనిచేసిన, చంద్రబాబు నాయుడు కోసం పనిచేసిన, లోకేష్ నా కోసం పనిచేసిన. అంతేగాని ఎవరి కోసం పనిచేయలేదు. నేను దయచేసి చెప్తున్నాను, మీరు కాంట్రవర్షియల్గా నన్ను పీకద్దండి. మీరు కాదన్నా, మీకు సినిమా ఎందుకన్నా, మీకు సినిమా మీద కాంట్రవర్షియల్ నాకేం సంబంధం అన్నా? నేను లోకేష్ బాబుతో మాట్లాడతా డైరెక్ట్ మీ గురించి. నేనైతే మీ గురించి ఎప్పుడే కానీ తక్కువ మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. నాకేం సంబంధం అన్నా? మీరు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు నా మీద? నేను ఏమైనా దొంగతనం చేశానా? నాకేమైనా 10 రూపాయల వరకు ఇచ్చినావా నువ్వు నిన్ను మాట్లాడేకి? మీరు చేసుకోండి అన్నా, మీరు చేసుకోండి, ఏమని చేసుకోండి, నాకేం సంబంధం అన్నా? నన్ను మాట్లాడే హక్కు మీకు లేదు. ఏంటికి పడతారన్నా? మీరు ఇట్లా మాట్లాడతారంటే నేను ఖచ్చితంగా లోకేష్ బాబు కంప్లైంట్ చేస్తాను. మీరు మాట్లాడినది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ రికార్డింగ్ ఉంది. మీరు ఈ టైంలో ఫోన్ చేసి నన్ను బెదిరించడం తప్పు. నేను తిక్కువనేం కాదన్నా. 24 కేసులు పెట్టించుకున్నాను లోకేష్ బాబు కోసం. మీరేందో సినిమా పరంగా వచ్చేందో వాళ్ళు ఓఫర్ నా కొడుకు ఎన్టీఆర్ గాడు. నాకు సినిమా పరంగా నేను ఎన్టీఆర్ని గౌరవిస్తానా. రాజకీయంగానే ఓన్లీ లీడర్ ఎవరు అంటే నారా ఫ్యామిలీ నాకు. అంతేగాని మీరు ఇట్లా మాట్లాడే పద్ధతి బాగాలేదు. మీరందరినీ మాట్లాడచ్చు, నన్ను మాట్లాడొద్దని. మీరంటే పెద్ద గౌరవం నాకు, అది పోగొట్టుకుంటున్నారు మీరు. అంటే నాకేమైనా ఇచ్చి పోగొట్టుకున్నావా నువ్వు? ఏమైనా వర్క్లు ఇచ్చినావనా? సంవత్సరంలో అవుతుంది, నాకేమైనా 10 రూపాయల వరకు ఇచ్చినావా? నన్ను మాట్లాడేంగ నువ్వు. మాటలు దుబారకు పోతే మాత్రము ఖచ్చితంగా లోకేష్ బాబు దగ్గరే కూర్చుంటా. రోహిత్ అన్నకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా లోకల్ ఎమ్మెల్యే అని చెప్పా. నువ్వు నోరు జారినావంటే బాగాలేదు పద్ధతి అన్న. నువ్వు నాకేమన్నా 10 రూపాయలు సాయం చేసి ఉంటే చేసాను రా అనేసి నువ్వు గట్టిగా మాట్లాడు. ఖచ్చితంగా రోహిత్ అన్నకు చెప్పాను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అతను అన్నాడు, నాకు తెలియదు అన్న అని చెప్పా. ఖచ్చితంగా నేనైతే నువ్వు ఇట్లా మాట్లాడావంటే ఖచ్చితంగా నువ్వు 1 to 1 మేము లోకేష్ దగ్గర కూర్చుందామన్నా. ఇబ్బంది ఏం లేదు, ఎవరు భయపడలేడు. ఏం చంపుతావా నన్ను? చంపు, అంతకంటే ఏం చేసేయలేదు కదా నువ్వు. నన్ను చంపినావంటే కథ వేరే ఉంటుంది. రోహిత్ అన్నాను, లోకేష్ అన్న చూసుకుంటారు. ఏం నా లోకేష్ అన్న ఫ్యామిలీకి నేను దగ్గరగా ఉండేవాడినా నేను?